అనేటువంటి సంస్థ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్లో జరిగిన నాయకత్వాలు చేసిన త్యాగాలు, చేసిన పోరాటాలు నేను చెప్పడం కాదు, చరిత్రలో లిఖించబడ్డాయి. దేశంలో ఎక్కడ జరగనన్ని వర్కింగ్ జర్నలిస్టుల పోరాటాలు ఆనాడు పోసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అదే లక్ష్యంతో, అదే స్ఫూర్తితో పనిచేస్తూ అహర్నిశలో ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాను. మనం తెలంగాణ 2014 తర్వాత జర్నలిస్టులకు ఉన్నటువంటి కష్టసుఖాలపై కావచ్చు, ఈ రాష్ట్రంలో మీడియాను పరిరక్షించుకోవడానికి కావచ్చు, అట్లాగే మన సంఘానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే హక్కులే మాయి, అట్లా సంక్షేమమే మాది, ఇక వేరే మాకు సంబంధం లేదు అని ఎప్పుడు మన సంఘం అనుకోదు. ఎట్లనైతే జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాటాలు చేస్తుందో అట్లాగే జర్నలిస్టులో మోరల్ వాల్యూస్ని పెంచడానికి కూడా మన సంఘం పనిచేస్తుంది. జర్నలిస్టుల వృత్తిన జర్నలిజం కావాలని మన సంఘం ఆశిస్తుంది. ఇది మన సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఏదో అప్లికేషన్ కార్డు, మా హెల్త్ కార్డు ఇవ్వండి, లేకపోతే మాకు ఇళ్ళ విత్తనాలు ఇవ్వండి అనేది మనం ఎప్పుడు అడగం. అవి కావాలని మన హక్కుగా కొట్లాడుతూనే మరోవైపు ఈ అంశాలపై మన సంఘం ముందుకెళ్తుంది. ఆ స్పృహ, ఆ చైతన్యం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జర్నలిస్టులకు అందించడంలో మన సంఘం సఫలీకృతమైంది. ఇంకా మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే మీరు అంత గమనిస్తున్నారు, మీడియాలో వస్తున్న మార్పులు, అది సోషల్ మీడియా అని అనుకోండి, ఆన్లైన్ మీడియా అని అనుకోండి, ఆ మీడియా ద్వారా రకరకాల మార్పులు రావడంతో ఇవాళ మీడియా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మీడియా మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ప్రజల్లో జరుగుతున్నాయి, క్షేత్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అందుకే వీటి మీద కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనము ఇటీవలే మన మార్గదర్శకులు, మన యూనియన్ జాతీయ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా వారు బాధ్యతలు చేపట్టిన సందర్భంలో మనం ఈ శిక్షణా తరగతులకి వారికి మనము అభ్యర్థిస్తున్న 33 జిల్లాల్లో శిక్షణా తరగతులు విజయవంతంగా పెట్టాలి. శిక్షణా తరగతులు అంటే గతంలో పెట్టినటువంటి శిక్షణా తరగతులు కాదు, వచ్చే రాజకీయ సభల్లాగా సన్మానాలు, సత్కారాలు, భోజనాలు అయిపోయిన శిక్షణ, అట్లాంటి శిక్షణ కాదు. 2 రోజులు ఏదో మన పెద్దగా జనాన్ని తీసుకొచ్చి షో చేయడం కూడా కావు శిక్షణ తరగతులు. మన అట్లా ఉండవు. 50 60 మందితో ఒక్కొక్క గ్రూప్కి 2 రోజుల పాటు శిక్షణ తరగతి తర్ఫీదు జర్నలిజంలో ఇవ్వాలని మన మీడియా అకాడమీ ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్వహించే విషయమే మనం శ్రీనివాసరెడ్డి గారితో చర్చించాం. ఎందుకంటే గతంలో వారు ప్రెస్ అకాడమీ వ్యవస్థాపక తొలి అధ్యక్షులుగా వారు పనిచేశారు. అప్పట్లో జరిగిన శిక్షణ తరగతుల స్ఫూర్తి మొన్నటి వల్ల మనకు జరిగే శిక్షణ తరగతులు కనిపించలేదు మనకు. అప్పుడు శిక్షణ తరగతులు జరిగితే 2 రోజులు మన వాళ్ళు, అప్పుడు ఇది సౌలతులు లేవు, మనకు మొబైల్ లేవు, అంత మాన్యువల్ జీవితాన్ని నడుపుతున్న మన వాళ్ళు ఎంతో దూరంగా నిజామాబాద్లో కూడా జరిగినాయి అనుకుంటా. అప్పట్లో శిక్షణ తరగతి శ్రీనివాసరెడ్డి సార్ ఎంతో దూరం నుండి వచ్చి ఆ జిల్లా పరిషత్ హాల్లను లేక ఇంకొక మామూలు ఒక అకామిడేషన్లో శిక్షణ తరగతి నిర్వహిస్తే అక్కడ కింద జంకాలు వేసుకొని కూడా పండుకున్నటువంటి చరిత్ర మన వాళ్ళకి ఉంది. అవి శిక్షణ తరగతులు అంటే ఒక ఉత్సాహం, వాళ్ళ పట్టుదల, మేము ఏదో నేర్చుకోవాలి జర్నలిజంలో అనేది. అలాంటి వాటి మళ్ళీ దాన్ని పునరుద్ధరించేందుకు మన సంఘం కృషి చేస్తుంది. డెఫినెట్గా వీటితో పాటు మీరు ఏదైతే సంక్షేమాన్ని మన సంఘం నుండి ఆశిస్తున్నారో ఖచ్చితంగా మీ సంక్షేమం కోసం కూడా మన సంఘం త్వరలోనే ఒక కార్యాచరణను కూడా, ఒక ప్రణాళికను కూడా రూపొందించబోతున్న విషయాన్ని కూడా నేను మీ దృష్టి చేస్తున్నా. మిత్రులారా, నిజాలను బయట పెట్టడానికి వెనుకడిగేది షోయబుల్లా ఖాన్ వారసులు మీరందరినీ నేను సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా అభివృద్ధిలో సాక్షి పేపర్కు కూడా నేను ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ మీడియా మిత్రులతో అనేక సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే 25 సంవత్సరాలు ఒక సేవా కన్నా ముందు నేను ఒక వ్యాపారస్తుడు. ఈ విధంగా మీ అందరితోటి అనుబంధం ఉండడం అనేది నిజంగా నేను చాలా అదృష్టంగా భావించడంలో ఫస్ట్ నాకన్నా ముందు మా గవర్నర్ అన్న సహకారం చేయడం,
ఆ తర్వాత నేను సహకరించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదే ఎవరి దిక్కు చూసేవాడు అంటే జర్నలిస్టుల దిక్కు చూసేవాడు. ఆ బాధ ఎక్కడ వేరుతుంది, ఎవరితో చెప్పుకుంటే పరిష్కారం అవుతుంది అని అంటే కనిపించేటటువంటి ఒకే ఒక ఆధారం జర్నలిస్టు మిత్రులు. ఈ మిత్రులకు కలిస్తేనే తమ సమస్య పరిష్కారం అవుతుంది అన్న లెవెల్లో ఉంది. అంటే ఒక ప్రభుత్వానికి ఒక సామాన్యుడి యొక్క వేదన చేరాలనంటే తప్పకుండా జర్నలిస్టు వైపు చూడాల్సినటువంటి అగత్యం 30 సంవత్సరాల కింద ఉంది. నిజంగా కూడా ఒక పత్రికలో ఒక వార్త వస్తే ఆనాడున్న రాజకీయ నాయకత్వం, ఆనాడున్న పాలకులు కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. మీ అందరికీ తెలుసు. క్రమక్రమంగా ఇది మారిపోయి 10 ఏళ్ల తర్వాత ఎక్కడికి వచ్చింది అని అంటే ఇవాళ ఏమనుకోవద్దు కానీ మామూలు మనుషుల్లో భాగమైపోయినటువంటి ఒక స్థితి వచ్చింది. అది సరిగ్గా చర్చించి ఒక నాయకత్వం మీద శ్రీనివాస్ రెడ్డి గారు, విరాట్ గారి నాయకత్వం మీద మనం విశ్వాసంతో కదిలినట్లయితే జర్నలిస్టులకు పూర్వవైభవం తిరిగి వస్తుందనేటువంటి ఒక గట్టి నమ్మకంతో నేను ఇందాక వచ్చాను. ఏదైనా సరే ఉత్తాన పతనాలు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. చెప్పారు జర్నలిజం అంటే ఏంటిది అని అంటే ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం అన్నారు. 4th పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ. ఈ 4th పిల్లర్లో ఎంత గొప్ప స్థానం ఇచ్చారు జర్నలిస్టులకు అని అంటే మొదటి స్తంభం ఏది? చట్టసభలు, పార్లమెంటులు, శాసనసభలు. ఇది మొదటి స్తంభం. అంటే చట్టసభలతో సమానమైనటువంటి ఒక స్థానాన్ని జర్నలిస్టులకు ఇచ్చారు. 2వ స్థానం ఏంటిది అని అంటే, 2వ స్తంభం ఏంటిది అని అంటే బ్యూరోక్రసీ, అధికారం. 3వ స్తంభం ఏది అని అంటే న్యాయాలయాలు, న్యాయస్థానాలు, జ్యుడిషియరీ. జ్యుడిషియరీ తర్వాత ఈ 3 ఎంత బలమైనవో అంత బలమైంది జర్నలిస్ట్ సంఘం. జర్నలిస్టుల పాత్ర అంత బలమైంది. కనుక ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే, ప్రజాస్వామ్యం యొక్క విలువలు వర్ధిల్లాలంటే జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా కీలకమైంది. అట్లాంటిది ఇవాళ అసహనం వస్తుంది. సమాధానం చెప్పి, జవాబు చెప్పి ఒప్పించలేనప్పుడు ఈ అసహనం వస్తుంది. గాంధీజీ ఆనాడే ఏమన్నాడంటే అసహనం అనేది హింసకు మరొక పేరు అన్నాడు. ఈ ఇంపేషన్, అసహనం ఎందుకు పెరుగుతుంది అని అంటే ఇది హింసకు ఇంకొక పేరు. ఇవాళ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అధికారంలో కుర్చీలో కూర్చున్న వాళ్ళు జర్నలిస్టులను గౌరవించాల్సిన పద్ధతిలో గౌరవించట్లేదనేది ఒక సత్యం. తోటి ఈ దశలో మరి మరొకసారి మన పాత్రను తిరిగి ప్రతిష్ఠించడానికి ఏం చేయాలన్నప్పుడు జర్నలిస్టుల పాత్ర గురించి, జర్నలిస్టుల సమాజంలో ఉండాల్సినటువంటి పాత్ర గురించి మనం ఒక 4 అంశాన్ని, చాలా కీలకమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవడానికి అవకాశం. ఒకటి, సమాచారం ప్రజలకు స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి హక్కు ఉంది. ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా ఎన్నుకునేటటువంటి ఓటు హక్కు, ఆ ఓటు హక్కుతో పాటు సంక్రమించినటువంటి ప్రజలకు ప్రాథమిక హక్కులు, పౌరటట్టు హక్కు. 3వది స్వతంత్రంగా ఆలోచించేటటువంటి హక్కు. ఈ 3 హక్కులతో పాటు సమాచారాన్ని మంచి విద్యులు కావాలి, నీరు కావాలి, ప్రాజెక్టులు కావాలి. ఆ విధమైన సౌకర్యాలతో తప్పనిసరిగా మీ ఆలోచనలో బదిలీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎడ్యుకేషన్లో ఈరోజు చూశాక చాలా సంతోషం అనిపించేది. హైదరాబాద్లో
దాన్ని కూడా ఆ విధంగా ఆ టీచర్స్ కూడా విద్యార్థులకు ఎక్కడైనా మనం చిన్న ఫ్యామిలీస్ కనీసం 2 పిల్లల్ని బయట చదివించాలంటే మినిమం 40,000 అవుతా ఉన్నాయి, 40,000 అవుతా ఉన్నాయి. కాబట్టి నేను ఆలోచిస్తూ ఉన్నా, అయినా కొంత మటుకు మనకు మంచి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ కనీసం పరిరక్షణ చేసుకుంటూ ఎక్కడ లోపాలు ఉంటే తప్పనిసరిగా మరి ఇప్పుడు చెప్పారు మా దృష్టికి దేవాలి. దయచేసి ఇవన్నీ చేసినప్పుడు తప్పనిసరిగా మేము అందరూ బాగుపడతాం, వ్యవస్థ బాగుపడతాం. సెప్టెంబర్ వరకు పొడిగించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం వెల్లడించారు. అందువల్ల మన అక్యుటేషన్స్ అన్నీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర కేంద్రంలో ఉన్న అక్యుటేషన్స్ అన్నీ సెప్టెంబర్ వరకు కొనసాగించడానికి ప్రభుత్వ పరిశీలనలో ఉంది. త్వరలోనే ఒక ప్రకటన కూడా రావచ్చు. హెల్త్, ఇల్లు, అక్యుటేషన్ ఇస్ ఏ వృత్తి ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇవ్వాల్సింది. అది చట్టం. మొదటి ప్రెస్ కమిషన్ సిఫారసు మేరకు 1951లో చేసినటువంటి సిఫారసు మేరకు ఇదొక సౌకర్యము వర్కింగ్ జర్నలిస్టులకు యాక్సెస్ టు ది న్యూస్, సమాచార సేకరణకి, సంఘటనలైన ప్రజలందరికీ చేయాల్సినటువంటి వైద్యానికి సంబంధించి, అలాగే గృహాలకు సంబంధించి. కానీ ఇటీవలి కాలంలో కనీసం ఒక 10 ఏళ్ల నుంచైనా మన వేలు వెళ్తుందా వేతనాల విషయంలో కానీ, వేతనాల సవరింపు కానీ, కనీస వేతనం మనం ఎవరి కొరకు చేస్తున్నాం, ఎవరి దగ్గర చేస్తున్నాం, ఎవరి ఉద్యోగులుగా ఉన్నాం అనే అంశాన్ని కూడా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వచ్చే మహాసభ, ఖమ్మంలో జరగబోయేటటువంటి మహాసభలో ఖచ్చితంగా చర్చించాలని, ఆ వైపు మనం వేలెత్తి చూపకుండా, అడగకుండా ఉండటం కారణంగానే ఇవాళ పత్రికా స్వాతంత్ర్యం అని, పత్రికలు, మీడియా ప్రజలకు, ప్రభుత్వాలకు అనుసంధానంగా పనిచేసే కర్తవ్యం మనం తీసుకుంటాం. మేము అనుసంధానంగా ఉంటాం, ప్రజల ప్రయోజనాలను కాపాడుతాం, పబ్లిక్ గుడ్ అంటాం దాన్ని. అందుకని మన రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రాజ్యాంగ పరిషత్తు, బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన ఏర్పడినటువంటి రాజ్యాంగ పరిషత్తులో చాలా తీవ్రమైన చర్చ జరిగింది. ఇవాళ రాజ్యాంగంలో 3 అంగాలు ప్రధానంగా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నాయని రాజ్యాంగం పుటల్లో ఉన్నాయి. చెప్పారు పెద్దలు. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, అలాగే లెజిస్లేచర్, చట్ట సభలు. 4వ అంగంగా మీడియాను ప్రవేశపెట్టాలా, రాజ్యాంగంలో పొందుపరచాలని చెప్పినప్పుడు చాలామంది ప్రముఖులు, నిష్ణాతులు, వివిధ రంగాలకు చెందినటువంటి పెద్దలు ఆ మాట చెప్పినప్పుడు బిఆర్ అంబేద్కర్ చెప్పాడు, ఈ 3 అంగాలకి, లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి, అలాగే న్యాయ వ్యవస్థకి
ఈ రాజ్యాంగ పుటలు బంధించాం. న్యాయ వ్యవస్థలో ఒక న్యాయాధీశుడు కావాలంటే ఏం కావాలా? లాయర్ చదువుకుని ఉండాలిగా, లా చదువు ఉండాలిగా. ఒక ఎగ్జిక్యూటివ్ కలెక్టర్ కావాలంటే ఏం చేయాలా? ఒక చదువు ఉండాలిగా, ఐఏఎస్ కావాలిగా. చట్టసభలకు వెళ్ళాలంటే ఏం కావాలా? ప్రజాప్రతినిధుల ఆమోదం కావాలిగా, ప్రజల ఆమోదం కావాలిగా. మీడియాకి ఏం పెడదాం? మీడియాకి ఏం పెడదాం? అందుకని ఈ మీడియాని ప్రజల తరఫున వ్యవహరించడానికి ఉన్న మీడియాకి రాజ్యాంగంలో మనం బంధించకూడదు. ప్రజల పబ్లిక్ గుడ్, ప్రజాస్వామ్యంలో ప్రజలే నేతలు, ప్రజలే రాజ్య అధికారాన్ని ఎన్నుకునేవాళ్ళు. వారి తరఫున వ్యవహరించే వారికి ఎలాంటి ఆంక్షలు ఉండకుండా స్వేచ్ఛగా పనిచేయాలంటే ఈ రాజ్యాంగంలో దాన్ని పొందుపరచకూడదు అని చెప్పి రాజ్యాంగం రూపొందించినటువంటి వారు ఆ లక్ష్యంతో, ఆ ఉద్దేశంతో, ఆ ప్రజా ప్రయోజనాన్ని కాంక్షించి మీడియాకు స్వేచ్ఛ కల్పించాలి.